కష్టమే, అంత ఈజీగా రాదు. దాని పక్కనే పడాలంటే అంత ఈజీగా పడదు కదా. ఏ పాదం ఉండాలి ఇలా వేయాలి. ఈ సింగిల్ పాదం చిన్న సెట్ అవుతుంది. సింగిల్ పాదం దానికంటే దీనికి అంటే మనం అక్కడ ఆర్డర్ చేస్తాడు కదా, కట్ చేసుకోవాలి ఇలా. హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ అతికించలేదు, ఇది ఉల్టా, ఇది సీదా. అవును, లైనింగ్లో కూడా ఉల్టా సీదా ఉంటుంది అక్క. అంటే జాయింట్ వేసుకున్నా కాబట్టి. వేసుకోకుండా ఎట్లా ఈ కుట్ట ఎట్లయితే కుట్టుకున్నానో దాని మీద నేను కుట్లలోకి ఎంత వదులుకున్నా, 1/2 ఇంచే కదా, 1/2 ఇంచ్ పట్టేస్తున్నా. మెయిన్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ కదా, మెయిన్ క్లాత్కి ఏం జాయింట్లు రాదు. ఇంకా కుట్టిన తర్వాత దాన్ని రివర్స్. ఇప్పుడు రైట్ సైడ్ ఇది అతికించుకున్నాం, కింద రైట్ క్లాత్, ఇది ఉల్టా అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసానా, దీని మీద రావాలి మళ్ళీ. ఇప్పుడు కుట్టే కుట్టు ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పైపింగ్ వేసుకునే క్లాత్లో థ్రెడ్ పెట్టుకోవాలి, తర్వాత లైనింగ్కి, తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్కి మధ్యలో ఈ కుట్టు ఉంది కదా, దీని మీద ఇక్కడ వన్న థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఇటు వన్న లూజ్గా వస్తుంది. ఇంకో హ్యాండ్ ఇంత ఓపిక లేక నా బ్లౌజ్లో కూడా వేసుకోండి. ఇలా ఇంతసేపు అవసరమా, లోపల ఎట్లా ఉంటే ఏమైంది. వేరే వాళ్ళకైనా మీకు ఇట్లా నా బ్లౌజ్లో వేసుకున్నాను, ఇంకా వేరే బ్లౌజ్ ఇక్కడ అంటే చూపించడం కోసం వేస్తాను. ఇప్పుడు ఇట్లా వేసినా నన్ను చూస్తే మళ్ళీ ఇట్లనే వేస్తాను. ఇప్పుడు పాదం మారుస్తుంది, ఇంకా పాదం మార్చాలి. కానీ ఇట్లా కొంతమంది ఇక్కడ వేయట్లేదు, అప్పుడు పైపింగ్ ఇట్లా మార్చుకోబోతుంది లోపల, లూజ్గా వేలాడుతుంది. ఇప్పుడు ఇంకో స్టిచ్ చేస్తాం, పైపింగ్ పక్కన ఈ పాదం వల్ల ఇంకో స్టిచ్ ఉంటుంది చూడు, మనం హెమ్మింగ్ చేసే ప్లేస్లో. ఇలా
ఈ పాదం ఎంత లైన్ ఉంటే అంత లైన్ అది వేయాల్సిందేనా? వేయాలి. ఇంకో హ్యాండ్ కదా ఈ బార్డర్లో